హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు వీడియోలో మనం క్రిస్పీ, టేస్టీ అండ్ క్రంచీ గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 గ్లాస్ మైదాని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. అలానే 4-5 ఇలాచీని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా, అలానే చిటికెడు ఉప్పును వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కాగబెట్టుకున్న నెయ్యిని ఒక 1/2 కప్పు వేసుకోండి. మనం కాగబెట్టుకున్న నెయ్యి వేసుకోవడం వల్ల గవ్వలు అనేది గుల్లగా వస్తాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత పిండి మీద మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇలా పిండి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గవ్వల చెక్క తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత మనం చేసుకున్న ఉండల్ని నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలానే అన్ని గవ్వల్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న గవ్వల్ని స్లోగా డ్రాప్ చేయండి. ఇలా అన్ని గవ్వల్ని స్లోగా వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్ని కొలతలు పర్ఫెక్ట్గా ఉంటే గవ్వ అనేది ఇలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బెల్లంని తీసుకోండి. ఇప్పుడు అందులోకి 3/4 గ్లాస్ వాటర్ని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాకంకి బెల్లంని పెట్టండి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకోండి. రెడీగా ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులో కొంచెం పాకంని వేయండి. పాకం అనేది డిజాల్వ్ అయిపోతే ఇంకా పాకం రానట్టు. మళ్ళీ తిరిగి ఉడికించుకున్న తర్వాత తిరిగి వాటర్లోకి మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇలా ఉండ పాకం అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పాకంని గవ్వల్లోకి వేసుకొని కలుపుకోండి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ గవ్వల్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు పాడైపోకుండా ఉంటాయి. మీరు కూడా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ గవ్వల్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.